ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు. ప్రభు బలలో పాల్గొనక ముందు దేవుని వాక్యంలో నుండి హెచ్చరికలు తీసుకుందాం. 119వ కీర్తన 71వ వచనం పైన అక్కడ వెనకాలే ఉంది కదా. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందిండుట నాకు మేలాయను. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం పాత నిబంధనలో 271వ పేజీ, 271వ పేజీ. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనం నుంచి మనము మార్చి చదువుకుందాం. మరియు గిలాదీయుడగు బర్జిల్లై రోగెలీము నుండి యోర్దాను వద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లై 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చాను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించేదను, నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లైతో సెలవీయగా, బర్జిల్లై రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకబోదును? నేటికి నాకు 8 ఏండ్లాయెను. సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనని నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా ఏలినవాడవును, రాజువునగు నీకు ఎందుకు భారముగా ఉండవలెను? నీ దాసుడైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరముగా వచ్చేదను కానీ రాజువు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా? నేను నా ఊరి అందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి అందు పాతి పెట్టబడుటకై అచ్చడికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలినవాడవను, రాజునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరునదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లైని ముద్దు పెట్టుకొని దీవించాను. తర్వాత బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆలోచనకర్తవు, నీకు ఆలోచన చెప్పగలిగిన వారెవరు ప్రభువా? పాపకోపములో ఉన్నటువంటి, పాపములో జీవిస్తున్న నన్ను భూమికి పునాదులు వేయబడకమునిపే నన్ను చూచిన దేవుడవు. నా కొరకు రక్షణ ప్రణాళికను సిద్ధం చేసిన దేవుడవు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, ఆయన సిలువలో చేసిన బలియాగము ద్వారా, చిందించిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తము ద్వారా నా పాపములను కడిగి ప్రభువా నన్ను శుద్ధినిగా చేసి నీ బిడ్డగా చేసుకున్నావు. నీకు వందనాలు. రక్షణ భాగ్యం బట్టి నీకు స్తోత్రాలు. నా పట్ల నీకున్న ఆలోచనలు ఎంత గొప్పవి ప్రభువా, ఎంత ప్రియమైనవి. నీ ఆలోచనలు సదాకాలం నిలిచేవి ప్రభువా. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను ప్రభువా. తిరిగి నీ వాక్యం దగ్గరికి వచ్చాం ప్రభువా. మాట్లాడే దేవుడవు, సరిచేసే దేవుడవు. నీ స్వరాన్ని వినిపింపజేసి మమ్మల్ని ముందుకు నడిపించే గొప్ప దేవా, నీకు అప్పగించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, నన్ను మమ్మలను తాకండి, మీరు మాట్లాడండి. అయోగ్యుడను అపాత్రుడను ఒప్పుకుంటూ నన్ను కరుణించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తోత్రించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.
పరీక్షలు ఎవరికి పెడతారు? పరీక్షలు ఎవరికి పెడతారు ఏమండి? పరీక్షలు ఎవరికి పెడతారు? ఎవరికి పెట్టరా పరీక్షలు? ఎవరికి పెడతారు? స్టూడెంట్స్కి, విద్యార్థులకి పరీక్షలు పెడతారు. ఎందుకు పెడతారు కదా? ఒక ఆయన కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు, చిన్న అటెండర్. తన కుమారుని గురించి చాలా పెద్ద పెద్ద ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నాడు. అరే, నేను కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాను, నా కుమారుడు జిల్లా అధికారి అవ్వాలి, జిల్లా మ్యాజిస్ట్రేట్ అవ్వాలి అని ఎంతో కలలుగంట ఆ పిల్లోడిని బాగా కష్టపడి చదివిస్తూ ఉన్నాడు. పిల్లోడికి 90 మార్కుల కంటే ఎక్కువ వస్తున్నాయి, 90%. ఆ తండ్రి చాలా మురిసిపోతూ ఉన్నాడంట. మన పట్ల కూడా దేవుడు గొప్ప ఉద్దేశాలని, ఆలోచనలు కలిగి ఉన్నాడు. మా వాడు బాగా చదువుతున్నాడని అంటే ఎట్లా చెప్పగలవు? మార్కులు ఎలా 95% వచ్చినాయి, అబ్బా బాగా చదువుతున్నాడండి అంటారు. ఇక్కడ 119వ కీర్తన 71వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు కదా, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందిండుట నాకు మేలాయను. ఇంగ్లీష్లో ఏముందంటే, ఇట్ వాజ్ గుడ్ ఫర్ మీ టు బి అఫ్లిక్టెడ్ సో దట్ ఐ మైట్ లెర్న్ యువర్ డిక్రీస్ ఆర్ స్టాటిట్యూడ్స్. భక్తుడైన దావీదు గురించి దేవుడు పలికిన మాట ఏంటంటే, ఏమన్నాడు? దావీదు గురించి ఏమన్నాడు దేవుడు? నా హృదయానుసారుడు అన్నాడంటే దేవుని మనస్సును ఎరిగి జీవించినవాడు దావీదు. ఆ స్థాయికి రావటానికి దావీదు నీ దేవుడు ఏం చేశాడంటే అనేకమైన పరిస్థితుల గుండా తోడుకుని వెళ్ళాడు. చాలా ఎగ్జామ్స్ రాశాడు దావీదు, ఒడిదుడుకులు ఉన్నాయి, భయపడ్డాడు. అదులాం గుహ దగ్గరకు వచ్చేసరికి దేవుని సన్నిధిలో కూర్చుని తాను దేవుని యొద్ద విచారణ చేసి తన్ను తాను సమర్పించుకున్నప్పుడు తన జీవితము మారిపోయింది. దావీదుకి ఎన్నో సత్యాల్ని దేవుడు నేర్పించాడు. నా హృదయానుసారుడు. ఈ ఆత్మీయ సత్యాలు లేక పాఠాలు నేర్పించడానికి దేవుడు ఎన్నుకున్న సాధనం ఏంటంటే పరీక్షలు, శ్రమలు. అందుకనే దావీదు భక్తుడు ఏమంటాడంటే, కీర్తనలో ఎక్కడ చూసినా సరే నేను శ్రమ నొందిండుట నాకు మేలని. ఎందుకు? ఆయన కట్టడలను నేను నేర్చుకున్నట్లు. మనము ఈ యాత్రా జీవితంలో నేర్చుకుంటూ ఉంటాం. మనల్ని రక్షించుకున్నాడు దేవుడు. రక్షించుకున్న తర్వాత అనుక్షణం ఆయన యేసుక్రీస్తు వారి యొక్క స్వారీపతిలోనికి మార్చబడుతూ ఉంటాం. ఈ ప్రక్రియలో దేవుడు ఎన్నుకున్న సాధనం ఏంటంటే పరీక్షలు, శ్రమలు. విశ్వాసికి పరీక్షలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు రావట్లేదంటే అతడు ఎక్కడో చోట రాజీ పడిపోయాడని అర్థం. కాబట్టి మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. ఆ విశ్వాసము ఆ గొప్ప, అది చాలా మానవాతీతమైన విశ్వాసం. మన సొంత ఎఫెక్ట్ వలన మనం రక్షణ పొందలేదు. దేవుని యందు మనం ఆయన కృప ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము రక్షింపబడ్డాం. అయితే మనము రక్షింపబడిన తర్వాత మనము పరిశుద్ధపరచబడే ఆ విశ్వాసములో ఎదగాలి, స్థిరపడాలి, ముందుకు దృఢపడాలి. అందుకని ఏం చేస్తారంటే, శిల్పి ఏం చేస్తాడంటే ఒక రాతిని తీసుకుని కొడతాడు, టక్క 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 కొడతాడు, ఇటు కొడతాడు, అటు కొడతాడు, రఫ్ ఎడ్జెస్ అన్నీ కొట్టి చక్కటి రూపం వచ్చేటట్టు చెక్కుతాడు, శిలగా మారుస్తాడు. కుమ్మరి ఏం చేస్తాడంటే మంటి ముద్దను తీసుకొని ఆ చక్రం మీద పెట్టి దాన్ని గట్టిగా తిప్పి ఈ బొటన వేలు పెట్టుకుని ఒత్తుతూ ఉంటాడు. ఎక్కడ ఒత్తాలో అక్కడ ఒత్తుతూ ఉంటాడు. ఒత్తితే చక్కటి ఆకారం కలిగిన పాత్ర,
ఆ కుమ్మరి అనుకున్న మంచి పాత్రగా తయారవుతుంది. మన జీవితాల్లో కూడా దేవుడు మనకి రకరకాల పరీక్షలు, అవసరాన్ని బట్టి నానా విధమైన పరీక్షలు లేకపోతే శ్రమలు దేవుడు పెడతాడు. బంగారాన్ని ఏం చేస్తారు? మండుచున్న వేడిమి గల కొలిమిలో పెడతారు. బాగా మంచి హై టెంపరేచర్లో బంగారం కరిగిపోద్ది. ఆ పైన మలినాలన్నీ తెట్టులాగా వస్తాయి. వాటన్నిటిని అప్పుడు ఆ కంసాలు ఏం చేస్తాడు? తీసివేసి మోసలో వేసి చక్కటి ఆభరణంగా తయారు చేస్తాడు. మన విశ్వాసాన్ని కూడా మేలిమి బంగారు లాంటి అమూల్యమైన విశ్వాసంగా మార్చటానికి మనకేం చేస్తాడంటే దేవుడు పరిస్థితులను, పరీక్షలను, శ్రమలను అనుమతిస్తాడు. శ్రమలు నాకు వద్దు బావో అని అనకూడదు కదా. శ్రమలు ఎందుకు వస్తాయి? విశ్వాసిలో ఉండే లోటుపాట్లని, అంటే ధనం పట్ల, లేకపోతే అధికారం పట్ల, ఈ లోకం పట్ల మన తీరు, మన యొక్క దృక్పథం మారాలని దేవుడు అనుమతిస్తాడు. అలా మారిన మనసు రూపాంతరం చెందుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సత్యాన్ని చాలా సులభంగా మనము గ్రహించగలం. శ్రమలు, సో మనకు ఈ టెస్ట్ ట్రయల్స్ వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ ఈ టెస్ట్ అండ్ ట్రయల్స్, బట్ వీ మస్ట్ రన్ టు ద లార్డ్. ఎక్కడికో పారిపోవటం కాదు, కానీ దేవుని దగ్గరికే రావాలి. నాకే ఎందుకులే అని అనుకోకూడదు. ఎందుకు వచ్చింది నాకు? వాళ్ళు బాగానే ఉన్నారు కదా, వీళ్ళు బాగానే ఉన్నారు కదా. ఈ పరీక్ష లేకపోతే ఈ శ్రమ, ఈ బాధ ఎందుకు వచ్చింది? దేవుడు నాకు ఏమైతే బోధించబోతున్నాడు, ఏ ఆత్మీయం మేలు నాకు దేవుడు దయచేయబోతున్నాడు అని కనిపెట్టుకుని దేవుని మీద ఆధారపడాలి. శ్రమలు ఇవన్నీ కూడా మనకి ఎందుకంటే మన అహాన్ని, మన అతిశయాన్ని, మన గర్వాన్ని విరగొట్టడానికి, మన హృదయాన్ని మెత్తన చేయటానికి, ఆ మానసిక స్థితిలో దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కగా మనం అర్థం చేసుకోగలం. దేవుడు మాట్లాడుతుండగా వినగలం. అందుకనే శ్రమలు దేవుడు ఎలవ చేస్తాడు. మనం సాఫీగా వెళ్ళిపోతున్నప్పుడు మానవులం కదా, శరీరంలో ఉన్నాం కదా, మన సొంత తెలివి, మన సామర్థ్యం మీద ఆధారపడతాం. కానీ దేవుని బిడ్డలంగా ఆయన ఆలోచనకర్త కాబట్టి ఆయన మనం అనుకున్న ఆధారాలన్నిటిని కూడా తీసేస్తాడు. ఆయన మీద ఆధారపడేటట్లుగా ఈ శ్రమలు మనకి దోహదపడతాయి. ఆత్మీయమైన పాఠాలు నేర్పించటానికి, ఆయన స్వారూపితులకి మార్చడానికి దేవుడు అనుమతిస్తాడు. దావీదుకి పరీక్షలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. అయితే వీటన్నిటిలో కూడా అంటే శ్రమలు వచ్చినప్పుడు ఇదేదో దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని శాపం అనుకోకూడదు. ఇది దేవుడు అనుమతించింది కాబట్టి దీవెనకరం, ఇది ఆశీర్వాదకరం అని పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే విశ్వాస జీవితంలో ఈ పరీక్షలు లేకపోతే శ్రమలు అనేవి ఒక భాగం, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్, బిలీవర్స్ లైఫ్. దావీదుకి శ్రమలు వచ్చాయి. ఈ శ్రమల్లో దావీదుకి కొంతమంది సహాయం చేశారు. ఈ ఉదయకాలం నేనేంటంటే, మనకి శ్రమలు వచ్చినప్పుడు మన పక్కన ఎవరు నుంచుంటారు? ఒకవేళ నీ తోటి స్నేహితుడు అనుకుందాం, లేకపోతే నీ పొరుగువానికి సహవాసంలో తోటి సహోదరుడికి కష్టం వచ్చింది, భలే కష్టం వచ్చింది, నువ్వు నుంచుంటావా? నేను నుంచుంటానా? ఇక్కడ దావీదుకి పరిస్థితులు వచ్చాయి. కొంతమంది దావీదు పక్షాన నిలబడ్డారు, అండగా ఉన్నారు, ప్రక్కనే ఉన్నారు, చేయూతనిచ్చారు. వారిలో ఒకడు బర్జిల్లై. విన్నారు ఎప్పుడన్నా? బైబిల్లో ఇలాంటి కొంతమంది పేర్లు ఉంటాయి, మనం జనం వెళ్ళిపోతాం కదా అని పరిశుద్ధాత్మదేవుడు రాయించి పెట్టాడు. బర్జిల్లై దావీదు భక్తుడికి, దావీదు రాజుకి ఎలాగ అండగా ఉన్నాడు, 4 విషయాలు నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఒకసారి 4 అంశాలు. కాబట్టి దావీదు ఎందుకంటున్నాడంటే ఆ మాట,
నేను ఆయన కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొందిండుట నాకు మేలాయి. చూడండి ఒకసారి మనం చదివిన వాక్య భాగానికి వద్దాం. ఇక్కడ సందర్భం ఏంటంటే, సొంత కుమారుడు ఎవరండి? అబ్షాలోము రాజు, అంటే తన తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి హెబ్రోనుకు వచ్చి సెల్ఫ్గా డిక్లేర్ చేశాడు, నేనే రాజుని అని. కొంతమందిని తన వైపుకి తిప్పుకున్నాడు. రాజ్యంలో ఎవరైనా తిరుగుబాటు చేస్తే రాజు ఏం చేస్తాడు తెలుసా? వెంటనే అతన్ని చంపేస్తాడు. కానీ సొంత కుమారుడే తిరగబడ్డాడు. ఎంత పరీక్ష వచ్చిందండి! చాలా ప్రేమ దావీదుకి అబ్షాలోము అంటే. అప్పుడు ఏం చేశాడో చూడండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము దావీదుకి ఈ వార్త వచ్చింది. అబ్షాలోము సెల్ఫ్గా డిక్లేర్ చేసుకున్నాడు, రాజుని ప్రకటించుకున్నాడు అని తెలిసినప్పుడు 15వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం ఇశ్రాయేలు అబ్షాలోము పక్షం వహించిరని దావీదునకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేము నుందనే తన సేవకులందరికీ ఇలాగా ఆజ్ఞాపించాడు, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ నొందలే, మనము పారిపోదము రండి అని. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొనకను, మనకు కీడు చేయకును, కత్తివాత హతము చేయకును ఉండినట్లు మనం త్వరగా వెళ్ళిపోదాం రండి. పారిపోతూ ఉన్నాడు. రాజుతో పాటు కొంతమంది వచ్చారు. చూడండి 18వ వచనం. రాజును అతని ఇంటివారును బయలుదేరి బెతెర్హాకు వచ్చి బస చేసి అతని సేవకులందరూ ఇరుపార్శ్వములు నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా, వీళ్ళందరూ కూడా దావీదునకు తోడ్పడిన పాత విశ్వాస సైనికులు. ఎప్పుడైనా సరే దావీదు రాజు ఇలాగ వెళ్తున్నారంటే వెంటనే ఒక టీం ఆయనతో పాటు, ఆయనతో నమ్మకంగా ఆయన పక్కనే ఉండేవాళ్ళు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి. రూతు ఎలాగైతే అత్తగారితో పాటు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయిందో, అలాగే కొంతమంది ఈయనతో పాటు వచ్చేసేవాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన దావీదు? చూడండి ఒకసారి 30వ వచనం, 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలివి చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. అతని యొద్దన జలందరిని తలలు కప్పుకొని ఏడ్చుచు, చెప్పులు కూడా లేవండి, పారిపోతున్నాడు ఏడుస్తూ. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే సొంత కుమారుడే నా మీద తిరగబడ్డాడు. ఎంత గొప్ప పరీక్ష వచ్చిందో చూడండి. దేవుడు కొన్ని అనుమతిస్తాడు. అక్కడ దావీదు యెరూషలేము నుండి కిద్రోనులో దాటి ఒలీవ కొండపైకి వెళ్ళి అక్కడి నుండి అరణ్య మార్గమున మహనయీము దగ్గరికి వచ్చి ఆ యోర్దాను నది పక్కన అక్కడ ఆగాడు. అప్పుడు ఆయనకి సహాయకారిగా ఉన్న వారిలో బర్జిల్లై ఒకడు. బర్జిల్లై గురించి ఒక 4 విషయాలు నేను చాలా క్లుప్తంగానే చెప్పి నేను క్లోజ్ చేస్తాను. దావీదు రాజు ఒక స్థాయికి వచ్చాడు. దేవుడు అతనికి విజయం వెంబడి విజయం ఇస్తూ ఉన్నాడు. అక్కడ యోధాని ఇశ్రాయేల్ని కలిపి హెబ్రోని రాజధానిగా చేసుకుని 40 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే సొంత కుమారుడు తిరగబడ్డాడు. ఇదొక పరిస్థితి, సందర్భం. అప్పుడు బర్జిల్లై ఏం చేశాడో చూద్దాం. మొదటి అంశం ఏంటంటే కష్టకాలంలో దావీదుకి సహాయకారిగా ఉన్న బర్జిల్లై సపోర్టెడ్ కింగ్ డేవిడ్ ఇన్ హిస్ క్రైసిస్. మొట్టమొదటి అంశం చూడండి. మనం చదివిన వాక్య భాగానికి వద్దాం. 17వ అధ్యాయంలో చూస్తే 17వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. బర్జిల్లై దావీదుకి చాలా నమ్మకమైన స్నేహితుడు అనొచ్చు, విశ్వాసపాత్రుడు అనొచ్చు. 17వ అధ్యాయం 27వ వచనం. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీయును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగెలీము ఊరివాడగు గిలాదీయుడునైన బర్జిల్లై అరణ్యమందు జనులు అలిసిన వారై ఆకలిగొని
దప్పికొని ఉందిరని తలంచి ఏం చేశాడండి ఆయన? పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై 13 ఐటమ్స్ అండి. 600 మంది ఇంకా ప్లస్ ఉండొచ్చు. ఏం పట్టిందని ఈయనకి? బర్జిల్లై అంత నమ్మకమైన విశ్వాసపాత్రుడు, ఒక విధంగా దావీదుకి స్నేహితుడిగా ఉన్నాడు, సహాయకారిగా ఉన్నాడు. బర్జిల్లై యొక్క ధనవంతుడు, అక్కడ మాట ఉంది కదా, అతడు ధనవంతుడు. ఆ మాట ఉందా? చూడండి, మన వాక్య భాగం చూస్తే చూడండి, 19వ అధ్యాయం 31వ వచనం. గిలాదీయుడకు బర్జిల్లై రోగులీము నుండి యోర్దాను వద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటి. బర్జిల్లై 80 సంవత్సరముల వయస్సు కలిగి బహుముసలవాడై ఉండెను. అతడు అధిక ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. తన ధనం, తన ప్రభావాన్ని ఉపయోగించి దేవుని సేవకుడైన, రాజైన, అభిషిక్తుడైన దావీదుకి ఇవన్నీ కూడా పంపిస్తూ ఉన్నాడు. రాజుకి అండగా ఉన్నాడు, పక్కనే నిలబడ్డాడు, కష్టకాలంలో స్నేహితుడుగా ఆదుకున్నాడు, సహాయకారిగా ఉన్నాడు. మన కష్టాల్లో ఎవరైనా పక్కన ఉంటే ఎంత ఆదరణ. ఒకవేళ తోటి సహోదరుడు, తోటి సహోదరి కష్టంలో ఉంటే నీవు నేను అండగా ఉంటున్నామా? పరిశీలించుకుందాం. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ కదా. ఆపదలో ఆదుకున్నవాడే స్నేహితుడు కదండి, అవునా కదా? ఇక్కడ బర్జిల్లై అండగా ఉన్నాడు, పక్కనే నిలబడ్డాడు, సహాయకారిగా ఉన్నాడు, చేయూతనిస్తూ ఉన్నాడు, దావీదుని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కష్టకాలంలో. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా, సహవాసంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం, సహోదరుడిగా, సహోదరిగా మనం ఉంటున్నామా? మన ఎదురుగుండా చాలామంది ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్నారు. మనము సహోదరులుగా, సహోదరులుగా ఉంటున్నామా? యేసు ప్రభువారు 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఒక మాట అంటాడు. అక్కడ ఆయనకు శిష్యులకు ఉండే బంధాన్ని గురించి, ఆ ఇంటిమెసి గురించి మాట్లాడుతూ, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. అయితే ఆ కిందకు వచ్చే తర్వాత 12-13 వచనాల్లో, నేను మిమ్మల్ని దాసులని పిలవను కానీ స్నేహితులను, మీరు నాకు స్నేహితులు. ఎందుకంటే యజమానుడు దాసులతో షేర్ చేసుకోడు, అయితే నేను మిమ్మలను స్నేహితులు ఎందుకు అంటున్నాడు అన్నమాట. 13వ వచనం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటేను ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. స్నేహితుని కొరకు ప్రాణం అంత అవసరం లేదు. ఆదుకుంటున్నామా? మనము నిజంగా ఆదుకుంటున్నామా? నిజమైన స్నేహం ఏంటంటే స్వప్రయోజనాన్ని కోరుకోదు, స్వలాభాన్ని సమర్పణ, త్యాగం ఉంటుంది నిజమైన స్నేహంలో. మనం నిజమైన సహోదరుడిగా, సహోదరిగా ఉంటున్నామా? యేసు ప్రభు తన ప్రేమని ఎంత గొప్ప ప్రేమ చూపించాడంటే, ఆయన తాను కలువరి శిలువలో మన కోసం అర్పించేసుకున్నాడు, తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. ఆయన ప్రేమను మనం కొలవలేం. నిజమైన స్నేహం ఇద్దరి మధ్య ఎక్కడుంటుందంటే ఆ త్యాగంలో, అంటే ఒకరినొకరు క్షమించుకోవటంలో, ఒకరినొకరు సహించుకోవటంలో, ఒకరి భారంలో ఒకరు పంచుకోవటంలో ఉంటుంది నిజమైన స్నేహం. యేసు ప్రభుతో స్నేహం అంటే క్యాజువల్గా ఉండదండి, కమిట్మెంట్ ఉండాలి. ఆయన నిజమైన స్నేహితుడిగా ఉండాలని కోరుతున్నాడు. మనం ఉంటున్నామా? ఆయన ఎవరిని నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే, ఒక మాట ఉంది చూడండి, అక్కడ 14వ వచనం ఏముందండి? అక్కడ
నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు. దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు అంటున్నాడు. మనము ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, వాటికి విధేయత చూపిస్తే ఆయన స్నేహితులుగా ఉంటాం. నిజమైన స్నేహం ఉందా? నిజమైన సహోదరుడిగా, సహోదరిగా సహవాసంలో ఉంటున్నామా? అపోస్తలుడైన పౌలు ఈ యొక్క సోదరత్వం గురించి, సహకారత్వం గురించి మాట్లాడుతూ తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఏమి రాస్తున్నాడంటే చూడండి, 2వ తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం. ఆసియాలోనున్న వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీవు ఎరుగుదువు. వారిలో ఫుగిల్లే, హెర్మోగనే అని వారు ఉన్నారు. ప్రభువు ఒనేసిఫర్ ఇంటి వారి యందు కనికరము చూపును గాక. ఒనేసిఫర్ గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. రోమా సామ్రాజ్యంలో అపోస్తలుడైన పౌల్ని ఖైదీగా జైల్లో పెట్టేశారు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. జైల్లో పెట్టంగానే ఆయన దగ్గర ఉన్న కొంతమంది కూడా పక్కకి వెళ్ళిపోయారు. సాధారణంగా జైల్లో ఉంటే మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్టపడం. ఇక్కడ ఎవరు వచ్చారు చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. ఓనేసిఫర్ ఏం చేశాడు? అతడు రోమాకి వచ్చినప్పుడు నా సంకెళ్ళు గూర్చి సిగ్గుపడక, చూసారండి, సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని ఆదరించెను అని లేదు. ఏముంది అక్కడ? అనేక పర్యాయములు పౌలు చెప్తున్నాడు. అందరు వెళ్ళిపోయారు, పక్కన ఎవరు లేరు. ఒనేసిఫరు నన్ను ఎంక్వైరీ చేసి కనుగోవటం అంటే సమయం వెచ్చించాడు. నా దగ్గరికి వచ్చి సిగ్గుపడలేదు, నాతో ఐడెంటిఫై చేసుకుని నన్ను ఆదరించాడు. ఎన్నిసార్లు? అనేక పర్యాయాలు ఆదరించాడు. విశ్వాసికి పబ్లిసిటీ కాదండి, ప్రజాదరణ కాదు. దేవుని వాక్య ప్రమాణముగా ఆ విలువలకు కట్టుబడి సహాయకారిగా నుంచోటం కావాలి. మంచి చేసేటప్పుడు నింద రావచ్చు, ఒక మాట పడవచ్చు, అందుకని వెనుకంజ వేయకూడదు. అతడు రోమాకు వచ్చి శ్రద్ధగా వెదికాడు, టైంని వెచ్చించాడు, పౌలు కోసం శ్రమపడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఒక విషయం అండి, మనం దేవుని కోసం, దేవుని బిడల కోసం మనం ఏదన్నా ప్రయాసపడితే ఆ ప్రయాసను దేవుడు మర్చిపోడు. నా నామం పేరట వచ్చిన వారికి నీవు గ్లాస్తో నీళ్ళిస్తే నువ్వు ప్రతిఫలం పొందుతావు అన్నది వాక్యంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం ఎవరికైనా సరే పరిచారకులు కానీ దేవుని బిడ్డలకి ఏదైనా చేస్తే దేవుడు మనల్ని మర్చిపోడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. బర్జిల్లై ధనవంతుడే, ముసలివాడు, వృద్ధాప్యంలో ఉన్నవాడు, కానీ రాజు పక్కన అండగా తనకి సహాయకారిగా ఉన్నాడు. ఒనేసిఫరు అపోస్తలుడైన పౌలు ఖైదీగా ఉంటే తన్ని అనేక పర్యాయములు విజిట్ చేసి ఆదరించాడు. నేటి సంఘానికి బర్జిల్లై లాంటి వాళ్ళు, ఒనేసిఫర్ లాంటి వాళ్ళు చాలా అవసరం. సిగ్గుపడకుండా కష్టకాలంలో మన పక్కన నిలిచేవారు కావాలి, ప్రేమతో సేవ చేసేవాళ్ళు కావాలి, ఆ హృదయం కలవాళ్ళు కావాలి. దావీదు యొక్క కష్టకాలంలో అతనికి ఆహారం, పడకలు, తేనె ఇవన్నీ పంపించి సహాయకారిగా ఉన్నాడు బర్జిల్లై. రెండో అంశానికి వెళ్దాం. బర్జిల్లై చూడండి, 33వ వచనం, 19వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 33వ వచనం. సరే, రాజు బయలుదేరుతున్నాడు ఇంకా మరలా వెనక్కి. అబ్షాలోము చనిపోయాడు. వెళ్తూ వెళ్తూ బర్జిల్లైని నువ్వు వచ్చేసేయ్యా అని చెప్తే ఏమంటున్నాడు చూడండి బర్జిల్లై 33. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించేదను, నీవు నాతో కూడా నది దాటవలని రాజు బర్జిల్లైతో సెలవీయగా, బర్జిల్లై రాజువగు నీతో కూడా యెరూషలేము వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును, నేటికి నాకు 8 ఏండ్ల ఆయను.
సుఖదుఖములకున్న భేదం నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడైనా నేను తెలుసుకొనగలనా? ఇక్కడ నాకు సరిగా వినిపించదు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు ఇవన్నీ ఎందుకయ్యా? నీ దాసుడను అని 3 సార్లు నీ దాసుడను తగ్గించుకుంటున్నాడు. దీనత్వాన్ని చూస్తాం, వినమ్రతను మనం చూస్తాం. ఇక్కడ హంబుల్ సర్వెంట్ సపోర్ట్ చేశాడు, సర్వెంట్హుడ్ యాటిట్యూడ్ బర్జేలో చూస్తాం. నీతో కూడా యెరూషలేముకి వచ్చి నేను ఏం చేసుకుంటానయ్యా? నాకు ప్రత్యుపకారం చేయన, నాకేం అవసరం? బర్జల్లై రాజు దగ్గర ఏదైనా ఫేవర్ పొందాలని చేయలేదు. తను వాంటన్లీ రాజుకు అండగా నిలిచాడు, సహాయకారిగా ఉన్నాడు. రెండోది, నువ్వు వచ్చేసేయి, నువ్వు అక్కడికి వచ్చేసేయి, నేను చూసుకుంటాను. రాజు పక్కనంటే రాజుగారికి ఏం జరుగుతాయి, అన్ని సకల మర్యాదలు అన్నీ ఆయనకి జరుగుతాయి. కానీ నాకు సరిగ్గా వినపడదు, సరిగ్గా రుచి తెలియదు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, దగ్గరికి మరణానికి దగ్గరగా ఉన్నాను. నేను నీ దాసుని రాజా, నా ఏలినవాడా అని తగ్గించుకున్నాడు కదా. నాకు 80 సంవత్సరాలు కదా. బర్జిల్లై రిఫ్యూజ్డ్ ఆనర్ అండ్ కంఫర్ట్ బట్ చూస్ టు స్టే ఇన్ హిజ్ ఓన్ ప్లేస్. చాలాసార్లు ఓ స్థాయికి వచ్చిన తర్వాత గుర్తింపు కావాలని, గౌరవం కావాలని అనుకుంటాం ఒక్కోసారి. కానీ హ్యూమిలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆనర్. తగ్గింపు అనేది, దీనత్వం అనేది. నేను వృద్ధుడను, భోజన రుచి తెలియదు, నేను సరిగ్గా పాట వినలేను, మాట వినలేను, నేను నీకు భారం అవుతాను రాజా. వద్దు రాజా, నీ దాసుడిని నన్ను అంటాడు. బహుమానాల కోసం, ప్రతిఫలం కోసం తను చూసుకోలేదు, కానీ దీనత్వం చూస్తాం. పేతురు భక్తుడు దీనత్వం గురించి ఏమంటాడంటే చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి కదా. క్రిస్మస్కి బిలీవర్స్మైన కొంతమంది బట్టలు కొనుక్కుంటాం కదా, మంచి బట్టలు కొనుక్కుంటాం, వేసుకున్నాం, అలంకరించుకుంటాం, బాగానే ఉంది. న్యూ ఇయర్కి కూడా కొంతమంది బట్టలు కొనుక్కుంటాం, తప్పు లేదు. కానీ మన అలంకరణ ఒకవేళ దీనత్వంతో ఉంటే, పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే దీన మనస్సు అనే వస్త్రమును మీరు ధరించుకొని, మిమ్మల్ని మీరు ధరించుకొని అలంకరించుకొనుడి. ఆ అలంకరణకి ఎంత బాగుంటుందో. దేవుని బిడ్డవి, మందిరానికి ప్రతి వారం వస్తున్నావు, ఈ దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటే అది ఎంత శోభామానంగా ఉంటుందో. దేవుడు అహంకారులను ఎదిరించి, చూడండి అక్కడ, ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. తగ్గించుకుంటున్నామా? జూనియర్ సీనియర్లం అయిపోయాం, పెద్దోళ్ళం అవుతున్నాం. దేవుని బిడ్డలంగా మనల్ని చాలామంది గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కోసమని కాదు, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ట్రూ బిలీవర్గా ఉంటున్నామా? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనంలో ఏముంటుందంటే వినయ మనస్కుడు ఘనత నొందును కదా. అయ్యా, నా వెనక వచ్చేవాడు ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయన మెస్సయ్య, ఆయన దూతను మాత్రమే నేను, ఆయన నశించిపోచున్న లోకపాపమును మోసుకొని పోచున్న గొర్రెపిల్ల ఆయన, నేను కేవలం మెసెంజర్ని మాత్రమే, నేను ఆయన చెప్పుల వారైన విప్పటానికి యోగ్యుడను కాను అన్నాడు ఒక ఆయన. ఎవరైనా? బాప్తిస్మిచ్చు యోహాను. ఐఎమ్ నథింగ్. ఆయన చుట్టూ చాలామంది వచ్చారు శిష్యులు, కానీ వాళ్ళందరినీ కూడా జీవము గల దేవుని వైపు చూపించాడు యోహాను. తను నేను తగ్గవలసి ఉన్నది, ఆయన
హెచ్చవలసి ఉన్నది. ఏమి అలంకరించుకుంటున్నావు? మోషే రాజకుమారుడిగా ఉండొచ్చు కదా. తనకి నిజమైన అలంకరణ ఏంటో అర్థమైంది, తగ్గించుకున్నాడు, దీన మనస్కుడయ్యాడు. అందుకని మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు, కానీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకున్నాడు కదా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు దీన మనసు ఏముంటుంది అక్కడ చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించి. దీనుడై, దీనత్వం ధరించుకుంటున్నామా కదా. ఎలాగుంది నీ జీవితం, నా జీవితం? బజ్జిల్లై అవకాశం వచ్చింది, కానీ నేను నీ దాసుడిని రాజా, నాకు ఎందుకు రాజా, వద్దు రాజా అని తగ్గించుకున్నాడు, సపోర్ట్ చేశాడు, సర్వెంట్హుడ్ యాటిట్యూడ్ చూపించాడు. మూడోదిగా చూస్తే చూడండి మన వాక్య భాగంలో 37వ వచనం, నేను నా ఊరి అందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి అందు పాతి పెట్టబడుటకై అచ్చడికి తిరిగిపోనట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలినవాడవును రాజువును నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. చూశారండి? అప్పుడు రాజు ఏమంటున్నాడంటే, సరే కింహాం ఎవరంటే, కొంతమంది ఏమంటారంటే తన కుమారుడు, తనకి కింహాం అనే కుమారులు ఉన్నారని ఇంకో చోట ఉన్నది, సమీప బంధువు అని ఉంది. ఏదైనప్పటికీ తన రక్త సంబంధకుడే. కింహాము వస్తాడు అని ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు కదా. బర్జిల్లై వాజ్ సీయింగ్ హెడ్. ఒక విధంగా చూస్తే దర్శనం కలిగిన వాడుగా ఉన్నాడు. నా తర్వాత నా కుటుంబం, నా బిడ్డలు ఏంటి అని ఆలోచన కలిగినవాడు. బర్జిల్లకి మంచి అవకాశం వచ్చింది. రాజప్రసాదంలో, రాజ ఆస్థానంలో ఉండి సకల మర్యాదలు, గౌరవం, భోజనం బల్ల దగ్గర తను రాజుతో పాటు భోంచేసి అన్ని అధికారం, దర్పం అన్నీ అనుభవించవచ్చు తాను జీవించినంతకాలం. కానీ తను వద్దని ఎవరి గురించి ఆలోచన చేశాడంటే తన తర్వాత తన బిడ్డలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు? ఈ ఉదయకాలం ప్రశ్నించుకుందామా? మనము పిల్లలకి మాదిరిగా ఉంటున్నామా? సంఘంలో సహవాసంలో తీసేయండి, మన ఇంటిలో మనం ప్రార్థన చేసుకోవటం మన బిడ్డలు చూస్తున్నారా? ఒంటరిగా దేవునితో సమయం గడపటం మన బిడ్డలు చూస్తున్నారా? వాక్యం చదువుతుంటే మన బిడ్డలు నన్ను లేకపోతే మనల్ని చూడగలుగుతున్నారా? పేరెంట్స్ని మనం ఏం అందిస్తున్నాం వాళ్ళకి? ఇక్కడ బర్జిల్లైకి అవకాశం వచ్చింది, కానీ కింహాం వస్తాడు, రాజా నీ దాసుడైన కింహాన్ని తీసుకుని వెళ్ళు అంటే, తను ఎలాగైతే రాజుడిల నమ్మకస్తుడుగా జీవించాడో తన తర్వాత తన బిడ్డలు కూడా అభిషక్తుడైన దావీదుకి లాయల్గా ఉండాలని ఆలోచన చేశాడు. మన బిడ్డల గురించి, మన తర్వాత తరం గురించి ఆలోచన చేస్తున్నామా? ఏమంటున్నాడంటే, నేను ఇంకెన్ని దినాలు బతుకుతానో నాకు తెలియదు. ఒక విధంగా చూడాలంటే తను మరణానికి కూడా సిద్ధపడి ఉన్నాడు, తన ఇంటి వారి కోసం ఆలోచన కలిగి ఉన్నాడు కదా. మోషే భక్తుడు అంటాడు 90వ కీర్తనలో, జ్ఞాన హృదయం కలుగునట్లుగా మా దినములు లెక్కించుట నాకు నేర్పుము. ఆయుష్ ఉంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. జ్ఞాన హృదయం మనం ప్రిపేర్డ్గా ఉంటున్నామా? చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, మిమ్మల్ని భయపెట్టాలని అంటూ, నేను పెద్దోళ్ళనే కదా, 60 దాటితే అంతే పెద్దోళ్ళం అందరు సీనియర్ సిటిజన్స్. కాబట్టి మన నమ్మకంగా, యథార్థంగా, వాక్యానుసారంగా, వాక్య ప్రమాణం మేరకు మనం గనక జీవిస్తే ఆ ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ మన బిడ్డల మీద ఉంటుంది. మనమే టీవీ ముందు కూర్చొని గంటల తరబడి ఇలా చూస్తూ ఉంటే మన పిల్లలు వాక్యం ఎప్పుడు నేర్చుకుంటారు? వాక్యం విలువలు ఎప్పుడు నేర్చుకుంటారు? నువ్వు ప్రార్థన చేయవు, వాక్యం చదవు, ఆదివారం వచ్చేప్పుడు బైబిల్ దుమ్ము దులిపేసి బైబిల్ తీసుకుని వస్తే మన పిల్లలు ఏం నేర్చుకుంటారు?
బర్జిల్లై తన తర్వాత తరం వారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. 112వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, మొదటి 2 వచనాల్లో చూడండి ఒకసారి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, నమ్మకంగా జీవిస్తారో, యథార్థంగా జీవిస్తారో వారి సంతానపు వారు దీవించబడతారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. చూడండి, చదువుతారు ఎవరన్నా? వాని సంతతి వారు యథార్థవంతుల వంశం వారు దీవింపబడుదురు కదండి. నాకు వెంటనే అబ్రహాం గుర్తు వస్తాడు. అబ్రహాం గురించి దేవుడు ఎంత మంచి సాక్ష్యం చెప్పాడంటే ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఈ మాట మన అందరి జీవితాల్లో ఉంటే ఎంత బాగుండు. పెద్దవాళ్ళం ఉన్నాం, పేరెంట్స్ ఉన్నాం. 18వ అధ్యాయం 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. అబ్రహామును పిలిచినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆలోచన ఏంటంటే, ఆయన అబ్రహామును ఆశీర్వదించడం మాత్రమే కాదు, తన తర్వాత తరం కూడా అబ్రహాము ద్వారా కట్టబడాలని. టు బిల్డ్ అప్ ఎ జనరేషన్ ఆఫ్టర్ అబ్రహాం. విశ్వాసం అనేది మన ఇంటి వద్దే నేర్పించబడాలి. మన పిల్లలకి, మన తర్వాత తరం వారికి. తల్లిదండ్రులే ఫస్ట్ పేరెంట్స్ అవ్వాలి, ఫస్ట్ గురువులు అవ్వాలి, టీచర్స్. పేరెంట్స్ మస్ట్ బి ఫస్ట్ టీచర్స్. ఇంటిలో మొదటి గురువులు ఎవరంటే తల్లిదండ్రులే. నాయకత్వం అనేది ఇంటిలోనే ఆరంభం అవ్వాలి, ఆత్మీయమైన నాయకత్వం. ఇక్కడ దేవుని మార్గము, మనం చూడండి ఇక్కడ ఆ మాట ఉంది కదా, అతడు యెహోవా మార్గమును గైకొనున్నట్లు. దేవుని మార్గం అంటే వాక్యానికి లోబడి జీవించటం, విధేయత కలిగిన జీవితం, మన విశ్వాస జీవితం, పరిశుద్ధమైన జీవితం, ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నామా? మన పిల్లలకి నీతి న్యాయములు జరిగించుచు, రైట్ విత్ గాడ్ అండ్ రైట్ విత్ పీపుల్. దేవునితో సరైన సహవాసం కలిగి, అన్యోన్య సహవాసం కలిగి ఉన్నామా? అది ఉంటే మనుషులతో కూడా ఉంటుంది, ఇతరులతో కూడా ఉంటుంది. అబ్రహాం గురించి ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడు. ఆయన తన పిల్లలకి, ఆ తర్వాత తన ఇంటి వారికి అందరికి కూడా నీతి న్యాయములు జరిగించినట్లు, దేవుని మార్గమును గైకొనున్నట్లు నేను ఎరిగి ఉన్నా. ఆ విధంగా ట్రైనప్ చేస్తాడని నేను ఎరిగి ఉన్న దేవుడు చెప్తున్నాడు. బర్జిల్లై తన తర్వాత వారి గురించి ఆలోచన చేశాడు. ఈ చివరి అంశం చెప్పి నేను ముగిస్తాను. దావీదుకి ఎంత సంతోషం వేసి ఉంటుందో. కష్టకాలంలో బర్జిల్లై అండగా ఉన్నాడు. చివరిగా బర్జిల్లై కృతజ్ఞత కలిగినవాడు, సంతృప్తి కలిగినవాడు. బర్జిల్లై వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ గ్రాటిట్యూడ్. సపోర్ట్ చేశాడు, సర్వెంట్గా అని ఉన్నాడు, తర్వాత స్పిరిచువల్ విజన్ కలిగి ఉన్నాడు, 4వదిగా సాటిస్ఫాక్షన్, గ్రాటిట్యూడ్ ఉంది. బర్జిల్లై ధనవంతుడైనప్పటికీ కూడా తన జీవితంలో తృప్తి కలిగి ఉన్నాడు, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాడు. సాధారణంగా ఏంటంటే, అంటే నేను అందరిని విమర్శించాలని అంటలేదు, కొంతమందికి ధనవంతులుగా ఉంటే ఇంకొంచెం సంపాదించుకోవాలి. 2 ఎకరాలు ఉంది, ఇంకో ఎకరం ఉంటే బాగుంటుంది కదా. 2 ఫ్లాట్లు ఉన్నాయి, చిన్నోడు కూడా ఉంటే బాగుంటుంది కదా, ఇంకో ఫ్లాట్ ఉంటే బాగుంటుంది. అంటే క్రేవింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ మనీ, వెల్త్. కానీ బర్జిల్లై అలా కాదు. గాడ్ ఈజ్ ద గివర్. ఆయన అనుగ్రహించువాడు, దయచేయువాడు అన్న దృక్పథం ఉంది. అందుకనే చాలు, తనకు చేతనైనంత సహాయం చేసే స్థితిలో ఉన్నాడు. కానీ అవకాశం వచ్చింది కదా అని అవకాశాన్ని అందిపుచ్చుకొని అనుభవించాలని కోరుకోలేదు. ఉన్నదానితో సంతోషించువాడు, ఇదే నిజమైన విశ్వాస యొక్క లక్షణం. బర్జిల్లై డిడ్ నాట్ క్రేవ్ ఫర్ మోర్ వెల్త్, ఫేమ్ ఆర్ రాయల్ ఫేవర్.
కృతజ్ఞత, సంతృప్తి కలిగి ఉండుట అనేది ఆత్మీయమైన పరిపక్వతకు నిదర్శనం. పౌలు భక్తుడు ఏమంటాడంటే చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. నేర్చుకొని ఉన్నాను. సంతృప్తి గురించి ఒక మాట చెప్తాను. సంతృప్తి అనేది మనిషిలో సహజంగా ఉండదు. ఇది మనం నేర్చుకోవాలి. స్పిరిచువల్ డిసిప్లిన్. ఇది ఆత్మీయంగా అభ్యాసం చేస్తే వస్తుంది. వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు, దేవునికి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మౌల్డ్ చేస్తూ ఉంటాడు. సంతృప్తి అనేది దేవుని దగ్గర నుండే వస్తుంది. నేను సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. పౌలుకి పరిస్థితులు వచ్చాయి. కలిమిలో ఉండుట, లేమిలో ఉండుట తను నేర్చుకున్నాడు. దేవుడు నేర్పించాడు. ప్రతి పరిస్థితి కూడా దేవుడు నేర్పించే తరగతి గది. ఆ తరగతి గదిలో ఎవరుంటారు? టీచర్గా యేసు ప్రభు దేవుడు ఉంటాడు, నేర్పిస్తాడు. సంతృప్తి దేవుని పోషణ మీద నమ్మకంతో వస్తుంది, విశ్వాసంతో వస్తుంది. సంతృప్తి అనేది దేవుడే ఇవ్వాలి, దేవుని దగ్గర నుండే వస్తుంది. మనుషుల దగ్గర నుండి, పరిస్థితుల దగ్గర నుండి సంతృప్తి రాదు. సంతృప్తి శాంతిని, సాక్ష్యాన్ని ఇస్తుంది. సంతృప్తి గల విశ్వాస యొక్క హృదయం స్థిరంగా కృతజ్ఞతతో ఉంటుంది. అలాంటి జీవితం దేవుని మంచితనాన్ని లోకానికి చూపిస్తుంది. సాక్షిగా అలాంటి వారు జీవిస్తారు. అసంతృప్తి గల హృదయం అస్థిరతను, గందరగోళాన్ని కలుగజేస్తుంది. బర్జిల్లై దావీదుకి అండగా ఉన్నాడు, సహాయకారిగా ఉన్నాడు, తగ్గించుకున్నాడు. తన తర్వాత తన బిడ్డల గురించి ఆలోచన చేశాడు. కృతజ్ఞత కలిగి ఉన్నాడు, సంతృప్తి కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలం నిజమైన స్నేహితుడుగా నీవు నేను ఉంటున్నామా? నీ తోటి 10 ఆజ్ఞలను క్రోడీకరించి దేవుడు ఏమన్నాడంటే కదా, దేవుని ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు చేశారు. మనం సహవాసంలో ఉంటున్నాం, చాలా మంచి సహవాసంలో ఉంటున్నాం. తోటి సహోదరుడు లేక తోటి సహోదరి కష్టంలో ఉన్నప్పుడు పక్కనే నిలబడుతున్నామా? దావీదుకి పక్కనే నిలబడ్డాడు బర్జిల్లై. పౌలుకి పక్కనే నిలబడ్డాడు ఒనేసిఫర్. ఆదరించారు, సహాయకారిగా ఉన్నారు. వాళ్ళకి ఎంత ఆదరణ ఉంటుంది, ఎంత కంఫర్ట్ ఉంటుంది కదా. మనకి మాదిరి ఎవరంటే మనము తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు కదా. పేతురు రాసిన, చూడండి ఈ వాక్యం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి 21వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభు సహాయకారని చిన్న మాట కదా, తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడో మనకు తెలుసు. ఎంత గొప్ప ప్రేమ చూపించాడో మనకు తెలుసు. నిజమైన స్నేహితుడు ఆపదలో, అపాయములో, నిత్య నరకాగ్నికి వెళ్తుంటే మనల్ని రక్షించింది ఎవరండి? యేసు ప్రభు. ఇంకో 2వ వర్స్ ఏంటంటే, కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట సర్వకృపానిధియగు దేవుడు కదా, అక్కడ మాట ఉంటుంది ఏమండి, ఉందా లేదా? సర్వకృపానిధియగుడు తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరచి, మీరు టక్కని చెప్పాలా ఈ సంవత్సరం, మనకు అది మర్చిపోకూడదు కదండి. 5వ అధ్యాయము 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను పూర్ణులుగా చేసి స్థిరపరిచి
మొదటి రెఫరెన్స్లో దేవుడు నాకు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. మేలు కొరకు దేవుడు మనకి పరీక్షలు, శ్రమలు అనుమతిస్తాడు. ఆత్మీయ అభివృద్ధి కొరకు కొంచెము కాలము మనకి పరీక్షలు వస్తాయి. నిత్య మహిమకు పిలిచిన యేసుక్రీస్తులు ఆయన పిలిచిన పిలుపు, ఆయనతో యుగయుగాలు ఉండబోతూ ఉన్నాం. ఎన్నేళ్ళో మనకు తెలియదు. దాని కొరకు మనం సిద్ధపడదామా? యేసుక్రీస్తే మనకు మాదిరి. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. మొదటి 2 దేవుడు అనుమతిస్తే ఇది సాతానుడి వలన వస్తుంది మనకి. ఈ పోరాటంలో ఇది పోరాటం. ఈ పోరాటంలో జయమిచ్చేవాడు ఎవరై అంటే మనకి యేసుక్రీస్తు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సహాయకారిగా మనం ఉండాలని, యేసుక్రీస్తులాగా మాదిరి కలిగి ఉండాలని, ఒక ఓనేసిఫర్లాగా లేకపోతే బర్జిల్లైలాగా మనం న్యూ టెస్ట్మెంట్ ప్రజలం గనక మనం నిజమైన సహోదరుడిగా సహోదరిగా ఉంటున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, నీవే మా మాదిరి, నిజ స్నేహితుడవు నీవే ప్రభా. కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు మేము కూడా ప్రభా నీలాగా మా తోటి సహోదరుడు సహోదరి పక్కన నిలబడటానికి కృప దయచేయి. చేతనైనంత వరకు సహాయం చేసేవారంగా నీ మనసు కలిగి జీవించటానికి కృప దయచేయమని యేసయ్య పేరిట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.